తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్లపై మాట్లాడడానికి మనతోటి వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత ఉన్నారు. మేడం చెప్పండి, మీరు స్కీమ్లు కూడా అమలు చేయకుండా కూడా చాలా స్థానాలు గెలిచారని కూడా చెప్తున్నారు. స్కీములు అమలు చేయలేదనే మాట ఎట్లా మాట్లాడతారమ్మా మీరు? ఈరోజు పెన్షన్లు ఇవ్వలేదు, తులమ్మ గాని విషయాన్ని ఇవ్వలేదు, కళ్యాణ లక్ష్మి కూడా సమయానికి రావట్లేదు. 2-3 కనబడుతున్నాయి కానీ ఇచ్చిన 10 కనబడాయా మీకు? ఈరోజు వడ్లకు బోనస్ 500 ఇస్తుంది. 21,000 కోట్ల రూపాయలు ఏకకాల రుణమాఫీ 2 లక్షల వరకు రుణమాఫీ ఉన్న వాళ్ళకి చేసినాం. రైతు భరోసా ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లు ఒక్కొక్క నియోజకవర్గంలో 3,500 ఇండ్లను మొత్తం రాష్ట్రం మొత్తం 4,50,000 ఇండ్లను ఇచ్చినాం. ఆ దరిద్రులు ఉన్నంతసేపు 10 ఏళ్లలో 30,000 ఇండ్లు ఇవ్వలేదు, కానీ ఒక్కొక్క నియోజకవర్గంలో ఇచ్చిన ఇండ్లు కాదు వాడు ఇచ్చింటే గనక. అట్లాంటిది మేము ఈరోజు సన్నబియ్యం ఇస్తేమి, గ్యాస్ 500కే ఇస్తేమి, వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇస్తుంటే వాళ్ళ వడ్డీలు కూడా తిన్నటువంటి బాపతిల్ల దరిద్రానికి. మహిళల్ని 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలని కంకణం కట్టుకొని వాళ్ళకి ఎన్నో రకాలుగా ఉపాధినిస్తూ సొంతంగా బస్సులనిచ్చి ఆ బస్సుల మీద లోన్లు ఇచ్చి ఆ బస్సుల్ని మళ్ళీ ప్రభుత్వమే తీసుకొని మహిళలకు ఆదాయాన్ని కలుపుతూ ఎవరు కూడా ఊహించినటువంటి విధంగా మహిళలకు సహకరిస్తూ ఉచిత బస్సు ఇస్తూ మరి సన్నబియ్యం ఇస్తూ 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీని పెంచి ఇలా రకరకాలుగా ఇచ్చిన 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇచ్చి 70,000 మందికి కొత్త ఉద్యోగాల్ని కల్పించి గ్రూప్ 1 ఉద్యోగాలను నియమించి ఇన్ని చేసిన మేము మళ్ళీ ఏం చేయలేదు. ఉద్యోగాలు మీరు ఇవ్వలేదు, వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లో మీరు కేవలం రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారని చెప్పి ఏం పీకిండు అంటున్నా. వాళ్ళకు ఉద్యోగానికి వాళ్ళు సంపాదించిన రోజు నువ్వు ఒకవేళ వాళ్ళు అంత పెద్దగా లేదు కానీ సినిమా ఒకవేళ నియామక పత్రాలు మేము ఇచ్చినామంటే నువ్వేం గుడ్డిగాడిది పనులు దోమినావు అంటే 2 ఏళ్ళు వాళ్ళ జీవితం లోపల రిటైర్మెంట్ సమయాన్ని నువ్వు తినేసినట్టే కదా. నువ్వెవరు, నీకేం అర్హత ఉన్నది? ఉద్యోగ అర్హత వచ్చినాక కూడా నియామక పత్రాలు ఇవ్వకుండా ఒకవేళ ఏవో కొన్ని ఇచ్చింటే గిట ఉండింటే గిట ఆ నియామకాలు చేయకుండా ఉంచాల్సినటువంటి అధికారం నీకెక్కడుంది చెప్పు? వాళ్ళ జీవితంలో కోల్పోయిన డబ్బుని కానీ సమయాన్ని కానీ మళ్ళీ వాపసు తెచ్చిస్తావా నువ్వు? అది సిగ్గులేని మాటలు, అది సిగ్గులేని కథలు ఇంకా మా మీద ఏడుస్తారా? గ్రూప్ 1 ఉద్యోగాలు ఎప్పుడన్నా ఎగ్జామ్స్ పెట్టినరా? గ్రూప్ 1 ఉద్యోగస్తులకి అన్ని లీకేజీలు అయినాయి మీ బతుకులకి. తర్వాత మేము పెట్టినప్పుడు 2011లోనో 12లోనో మేము పెట్టిన పరీక్షలే మళ్ళీ మేము వచ్చినాక నోటిఫికేషన్లే. మరి మీకు 10 ఏళ్ళు ఏం గుడ్డిగాడిది కళ్ళు దొమ్మినో నాకైతే తెలియదు, కానీ మళ్ళీ మేమే చేయాల్సి వచ్చింది అవి. అంటే ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా మహిళలు ఎక్కువ శాతం ఓటు హక్కును వినియోగించుకున్నారు. మీరు పెట్టిన అంటే ఫ్రీ బస్సు తోటి ఇప్పుడు అన్ని గెలిచారు అనుకోవచ్చా? ఇప్పుడు నేను ఇన్ని పథకాలు చెప్పినా మళ్ళీ ఫ్రీ బస్సే అంటే నేను ఏం చెప్పాలి? ఈరోజు చాలా మంది మహిళలకు కూడా పెట్టినాము ఫ్రీ బస్ ఇస్తుంటే ఫ్రీ బస్సే అనుకో ఒక నిమిషం కోసం, కానీ ఆ ఫ్రీ బస్ ఇచ్చినటువంటి మహిళల్ని ఏ విధంగా అవమానం చేసిండు కేటీఆర్ గుర్తు చేసుకుందామా? డిస్కో డాన్సులు చేయండి, పబ్బు డాన్సులు చేయండి, క్లబ్ డాన్సులు చేయండి, ఎవడొద్దన్నాడని మహిళల్ని అవమానం చేసిన రోజు మహిళలు మర్చిపోయినారు అంత ఈజీగా. సరే ఈరోజు ఫ్రీ బస్ ఇస్తే వాళ్ళకి ఎంత ఆదాయం మిగులుతుంది చెప్పండి? ఎడికైనా ఊరికి పోవాలన్నా, తల్లిగారింటికి పోవాలన్నా, ఆసుపత్రికి పోవాలన్నా, సాగుకు బతుకు పోవాలన్నా, దేవాలయాలకు పోవాలన్నా, బిడ్డను చూడనికి పోవాలన్నా, అల్లునికి తీసుకొని పోయి పండగ సారే ఇచ్చొద్దామన్నా, బిడ్డను తన ఇంటికి తెలుసుకొచ్చుకుందామన్నా, కోడల్ని తల్లిగారింటికి పంపించాలన్నా ప్రతిదీ రూపాయి బస్సు కిరాయి పెడితేనే పోతుండే. ఈరోజు మధ్యతరగతి దిగువ తరగతి వాళ్ళకు ఎన్ని రకాలుగా ఆదాయం అవుతుంది. అందులో సేఫ్టీ బస్సు అంటే రాష్ట్ర రవాణా సంస్థది సేఫ్టీ అయిన జర్నీ కాబట్టి అందులో ఎక్కి ఈరోజు మహిళలు వాళ్ళు స్వయం ఉపాధిని క్రియేట్ చేసుకుంటున్నారు. ఒక 3,000 నుంచి 10,000 వరకు ఇండైరెక్ట్లీ అన్ని విధాల ప్రభుత్వం మహిళలకి ఉపాధిని కలిగిస్తోంది. ఇండైరెక్ట్లీ వాళ్ళు సంపాదించకుండా ఉచిత బస్సు ఇచ్చి 200 యూనిట్ల కరెంట్ ఇచ్చి ఉచితంగా ఇచ్చి 500 గ్యాస్ ఇచ్చి బోనస్గా వ్యవసాయం చేసుకునేటటువంటి కూలీ రైతులకు ఇచ్చి వ్యవసాయం చేసుకునేటువంటి రైతులకు ఇస్తున్నటువంటి మా ప్రభుత్వం వాళ్ళు బరాబర్ కాంగ్రెస్ పట్టం కడతారు ఇంకో 10 ఏళ్ళైనా కూడా. అంటే చాలా మంది మహిళలు కూడా ఫ్రీ బస్ వద్దని అంటున్నారు. చాలా మంది ఎవడన్నాడు ఆ పనికి మాలినోడు ఎవరినన్నా చెప్పిస్తా అంటారు, అంతే. ఎందుకు వద్దంటారు? సరే వద్దన్నోళ్ళు వాళ్ళ సొంత వెహికల్లో పోవచ్చు, ఇంకే రకంగానన్నా పోవచ్చు, కానీ మెజార్టీ ఎవరికి ఏం కావాలనో అది చేసేటటువంటి ప్రభుత్వం మాది. ఆ పనికి మాలిన మాటలు కన్సిడర్ చేయొద్దు. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారిండ్రో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ చెందిన వాళ్ళని చెప్పేసి కూడా స్పీకర్ చెప్పిండు. కానీ మొన్న ఎలక్షన్లో ఎప్పుడేమో వాళ్ళందరూ కూడా మీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి ఎన్నికల్లో ప్రచారం చేశారు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళని పోయి అడుగు, నన్నేం అడుగుతున్నావు? నాకు తెలియదు కదా. ఎమ్మెల్యేలే కదా వాళ్ళందరూ కూడా. అంటే నువ్వు ఆయన కాలేదన్నాడు, నువ్వు అవును అంటున్నావు అని అంటే ఆ ఎమ్మెల్యేలను అడగండి వెళ్ళి. కోర్టు పరిధిలో ఉన్నది, స్పీకర్ పరిధిలో ఉన్నదని నన్ను అడగ నాకు ఆన్సర్ చెప్పడం రాదు. నేను ఇవన్నీ పక్కన పెడితే గతంలో దొడ్లో గట్టేసుకున్న దూడలు బర్రెలు అన్నాడు ఆ గాడిదలు. మరి వాళ్ళ అప్పుడు తీసుకుపోయిన వాళ్ళందరూ దొడ్లో బర్రెలు అయితే మీ వాళ్ళందరూ కాదు అవును అన్న గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు దాని గురించి.
ఇప్పుడు కవిత కూడా ఒక పార్టీ పెడతాను కూడా నిన్న అనౌన్స్మెంట్ చేసింది. ఆమె గురించి నన్ను అడిగే కన్నా ఆడ ధర్నా చౌక్ కాడ ఉంటుంది, ఆమెను పోయి అడగండి ఆ ప్రశ్నలు. అంటే నేను జీ హుజూర్ అంటే లోపలనే ఉండదు అని క్యా హుజూర్ అన్నా కాబట్టి నేను బయటకు వచ్చిన. మేము స్వేచ్ఛనిచ్చినాం కాబట్టి ధర్నా చేసుకుంటున్న కవిత కాడ పోయి అడుగు. మేము ఏమైంది జీ హుజూర్ అన్నాను అంటే లోపలనే ఉండదాన్ని, క్యా హుజూర్ అన్నాను కాబట్టి నన్ను పార్టీల నుంచి బహిష్కరించారు అని చెప్పేసి కూడా నిన్న వ్యాఖ్యానించారు. అది వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి కలహాల గురించి నన్ను అడిగితే నేనేం చెప్తా, ఇప్పుడు కూడా చెప్తున్నా, మళ్ళీ ఇంకా దగ్గరలో ఏమో నిరసన చేస్తుందని విన్నా, ఆడపోయి మీరు ప్రశ్నించండి. అమ్మ కవితమ్మ 10 ఏళ్ళు యాదరాని ఇవన్నీ బాధలు నష్టాలు కష్టాలు జీ హుజూరో క్యా హుజూరో అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఎగనాకేసి తెలంగాణ రాష్ట్రాన్ని అందరు కలిసి దోపిడీ చేసి 4 స్తంభాల ఆట ఆడి తెలంగాణకి నువ్వు చేయని అరాచకం నాకు చెప్పమంటావా? ఎన్ని చేసినావు అరాచకాలన్నీ నాకు చెప్పమంటావా? చెప్పు. యాదగిరి గుట్టల భూముల సంగతి ఏంది, నిజామాబాద్ల భూముల సంగతి ఏంది, బుర్జు ఖలీఫాల ఫ్లాట్ సంగతి ఏంది, జూబ్లీ హిల్స్లో 150 కోట్లతో నిన్లేంది? ఎవడన్నా నాకు ప్రాబ్లం ఉంది భూమిలో అని అంటే సెటిల్మెంట్ చేయడానికి బదులుగా ఉన్న భూమిని కూడా గుంజుకున్న కథలు ఇవన్నీ నాకు తెలియదమ్మా. నువ్వు వచ్చి ఈరోజు హుజూర్ అన్నా క్యా అన్నా కూడా ఎవ్వరు నిన్ను సమర్థించరు. తెలంగాణ ప్రజలు మీకు కొట్లాట అయి బయటకు వచ్చిన తప్పించి ప్రజల కోసం నిజంగా వాళ్ళకేమన్నా చెయ్యాలనే నీ ఉద్దేశం లేదు. రేపు పొద్దున అన్ఫార్చునేట్లీ నీకు ఎక్కడన్నా అవకాశం ఇస్తే కూడా మళ్ళా దోపిడీ చేసేదే కానీ నీ కుటుంబం అంతా ఒకటై మళ్ళీ అప్పుడు అవకాశం ఇస్తే మళ్ళీ అందరు ఒక జాగాలో చేరుతారు, మళ్ళీ తెలంగాణను దోపిడీ చేస్తారు. కాబట్టి ఏడ ఉంచాలో ఆడనో తెలంగాణ ప్రజలు ఉంచుతారు, దగ్గర రానిస్తే మళ్ళా కథం అయిపోతుంది తెలంగాణ. కాబట్టి చూసుకొని ఆలోచన చేయాలని తెలంగాణ ప్రజల్ని నేను విన్నవించుకుంటాను. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇదే ఫలితాలు వస్తాయి అనుకుంటున్నారు. బరాబర్ ఏ ఎన్నికైనా కాంగ్రెస్ డంకా విజయం సాధిస్తుంది. డంకా ఏం